పీకాక్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పీకాక్ డెకర్స్ చూసినా లేదా మంచి షో పీస్ కనపడినా వెంటనే కొనేసి ఇంట్లో పెట్టేసుకుంటాం. అదే డెకర్ ని మన చేతులతో చేసుకుని అందంగా అలంకరించుకుంటే ఆ కిక్కే వేరు కదండి. సో ఈ వీడియోలో అందరి ఫేవరెట్ అయిన పీకాక్ 3D వాల్ డెకర్ ని ఇంట్లోనే ఎలా తయారు చేయొచ్చో చూసేయండి. ముందుగా ఈ క్రాఫ్ట్ చేయడానికి నేను 12 ఇంచెస్ MDF బోర్డ్ ని తీసుకుని దానిపైన పీకాక్ ఆర్ట్ ని పెన్సిల్ తో డ్రా చేసుకుంటున్నానండి. ఆర్ట్ కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదండి, తర్వాత మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అలానే పికాక్ వెనకాల కూడా ఫ్లవర్ షేప్ లో డిజైన్ గీసుకుంటున్నాను. అండ్ మీ దగ్గర MDF బోర్డ్ లేకపోతే గనక దానికి బదులు మీరు కార్డ్బోర్డ్ నైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పికాక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ డిజైన్ వదిలేసి పికాక్ ఉన్న పార్ట్ మొత్తాన్ని నేను అల్యూమినియం ఫాయిల్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకుంటున్నాను. పికాక్ నెక్ దగ్గర ఫాయిల్ కాస్త మందంగా స్టిక్ చేసుకోవాలండి. మనం డీటెయిల్స్ యాడ్ చేయడానికి ముందు ఫాయిల్ స్టిక్ చేసుకున్న పార్ట్ మొత్తాన్ని నేను క్లేతో థిన్ లేయర్లా స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత నేను పికాక్ నెక్ దగ్గర క్లేని లీఫ్ షేప్లో చేసుకుని ఒక్కొక్కటిగా స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేసిన వెంటనే ఇలా టూల్స్తో ఇలా లైన్స్లా పెట్టుకోండి. అవి పెట్టేటప్పుడు నెక్ పైకి వెళ్ళే కొద్దీ సైజ్ తగ్గించుకుంటూ పెట్టుకోవాలి. అలాగే మీరు స్టిక్ చేసేటప్పుడు పైనుంచి మాత్రం అస్సలు స్టిక్ చేయొద్దు, అలా చేస్తే లుక్ అంతగా బాగోదు. అలానే ఐ చుట్టూ పెట్టేప్పుడు ముందు ఐని డ్రా చేసుకోండి. అలా అయితే డీటెయిల్స్ చుట్టూ ఈజీగా పెట్టేసుకోవచ్చు. నెక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు పికాక్ బాడీ పార్ట్ దగ్గర క్లేని ఇలా హాఫ్ సర్కిల్ షేప్ లో చేసుకుని కింద నుంచి ఒకదాని పక్కకొకటి వచ్చేటట్లుగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసిన వెంటనే లైన్స్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే క్లే డ్రై అయిపోతే కనుక లైన్ మార్క్స్ పడవు. సేమ్ నెక్కి పెట్టినట్టుగానే పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్కి వచ్చినట్టుగా క్రాస్గా స్టిక్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ అట్రాక్షన్ అయినా పికాక్ ఫెదర్స్ ని పెడదాం. ఫెదర్స్ అన్ని ఇలా క్రాస్ గా వచ్చేలా స్టిక్ చేసుకోవాలి. ఫెదర్స్ చేయడం కోసం చిన్న సైజ్ క్లే బాల్ ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 హ్యాండ్స్ తో ప్రెస్ చేసుకుంటూ తిలక్ షేప్ లో వచ్చేటట్టుగా చేసుకోవాలి. సేమ్ నెక్ కి బాడీకి పెట్టినట్టుగానే కింద నుంచి ఒక్కొక్కటిగానే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసిన వెంటనే ఇలా టూల్స్ తో మిడిల్ లో ప్రెస్ చేసుకుని లైన్స్ లా గీసుకోవాలి. ఈ క్లేని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని డీటెయిల్ రెసిపీ మన ఛానల్లో ఉంది. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా కుదిరితే చూసేయండి. సేమ్ అన్ని ఫెదర్స్కి ఇదే విధంగా డిజైన్ చేసుకోవాలండి. ఫెదర్స్ అన్ని అన్ఈవెన్గా ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పికాక్ తలపైన అంతనాస్ ఉంటాయి కదా, వాటిని కూడా క్లేతోనే స్టిక్ చేస్తున్నాను. పికాక్ డీటెయిలింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు పికాక్ బ్యాక్గ్రౌండ్ ని డిజైన్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ లో లైన్స్ గీసుకున్నాం కదా, వాటిని 3Dలో రావడానికి నేను గ్లూతో డ్రా చేస్తున్నాను. సేమ్ పెన్సిల్తో డ్రా చేసిన చోట కొమ్మల్లా ఉన్నాయి కదా, అక్కడ మాత్రమే స్టిక్ చేసుకోవాలి. కొమ్మలకి అక్కడక్కడ ఫ్లవర్స్లా ఉన్నాయి కదా, అక్కడ మాత్రం నేను క్లేని పెడుతున్నాను. నెక్స్ట్ నెమలికల దగ్గర కన్నులా రావడానికి చిన్న క్లే బాల్ని పెడుతున్నాను. ఇప్పుడు బాల్ పైన టూల్తో ప్రెస్ చేస్తూ షేప్ చేసుకోవాలి. ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కలర్స్ వేసేద్దాం. ఫస్ట్ బ్లాక్ కలర్ తీసుకుని పికాక్ ఐ పార్ట్ వదిలేసి మొత్తం అంతా అప్లై చేసుకోండి.
ఏంటి బ్లాక్ కలర్ వేస్తున్నారు? అందంగా ఉన్న క్రాఫ్ట్ ని పాడు చేస్తున్నారని తిట్టుకుంటున్నారా? అదేం లేదండి, అసలు లుక్ అంతా దీంట్లోనే ఉంది. వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న కలర్స్ ని తీసుకుని బ్లెండర్ తో కానీ స్పాంజ్ తో కానీ ట్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ దగ్గర స్లోగా ట్యాప్ చేసుకోండి. ఇలా ఒక్కో కలర్ ని స్లోగా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు గోల్డ్ పౌడర్తో అక్కడక్కడ హైలైట్ చేయండి. నెక్స్ట్ పీకాక్ నెక్ పైన ఉన్న యాంథనాస్ కి సీ గ్రీన్ కలర్ అప్లై చేసుకుని గోల్డ్ పౌడర్తో హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లూ కలర్ తీసుకుని పీకాక్ నెక్ దగ్గర స్లోగా ట్యాప్ చేసుకోవాలి. నెక్ దగ్గర బ్లూ కలర్ నుంచి స్కై బ్లూ కలర్ లో టర్న్ అయ్యేటట్టుగా స్లోగా బ్లెండ్ చేసుకోండి. అలానే కొంచెం గోల్డ్ కలర్ తీసుకుని నెక్ దగ్గర హైలైట్ చేయాలి. నెక్ పార్ట్ కి కలరింగ్ అయిపోయిందండి. ఇప్పుడు బాడీ పార్ట్ కి గోల్డ్ కలర్ ని ఫింగర్స్ తో కానీ స్పాంజ్ తో కానీ అప్లై చేసుకోవాలి. అలానే పికాక్ ఫెదర్స్ కి కూడా కలర్స్ అప్లై చేసుకోవాలి. సీ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ అన్ని స్లోగా ఒకదాని తర్వాత ఒకటి ట్యాప్ చేసుకోండి. ఇది అయ్యేలోపు మా వైపు నుంచి స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు గనక మా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. లైక్ చేశారా? చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియో కంటిన్యూ చేసేద్దాం. తర్వాత నెమలికల కన్నుకి డార్క్ బ్లూ కలర్ అప్లై చేస్తున్నాను. అలానే ఫెదర్స్ అన్ని హైలైట్ చేయడానికి గోల్డ్ కలర్ ని ఫింగర్స్ తో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పీకాక్ బ్యాక్గ్రౌండ్ లో కొమ్మలకి కూడా గోల్డ్ కలర్ అప్లై చేసుకోవాలి. అలానే పికాక్ నోస్ కి కూడా గోల్డ్ కలరే వేస్తున్నాను. ఫైనల్ గా పికాక్ ఐ ని వైట్ కలర్ తో డ్రా చేసుకున్నాక బ్లాక్ కుందన్ని స్టిక్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఈ డెకర్ లివింగ్ రూమ్ లోను బెడ్రూమ్ లోను అన్ని చోట్ల స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. మన ఇంటికి మరింత అందాన్ని ఇచ్చే ఈ పీకాక్ 3D వాల్ డెకర్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మహిళా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్.